హై గైస్ హలో. సో వీడియోలో ఏంటి అంటే మనము ఒక పాకెట్ పవర్ బ్యాంక్ తయారు చేస్తున్నాము. సో పాకెట్ పవర్ బ్యాంక్ అనేది ఇలా ఉంటుంది, చూసారుగా, చిన్నగా మన చేతి సైజులో వచ్చేస్తుంది పవర్ బ్యాంక్ అనేది. సో మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎటువంటి డౌట్ ఉండదు. అండ్ నేను వీడియోస్లో కూడా ఎక్కువ సుత్తి ఏం పెట్టాను, నేను జస్ట్ మనకి కంటెంట్కి ఏం కావాలో అదే పెట్టి వదిలేస్తాను నేను. సో మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సార్ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఒక పీవీసీ పైపు. ఇదైతే ఒక 1/2 ఇంచ్ పీవీసీ పైప్ తీసుకున్నాను నేను. దీని డైమెన్షన్స్ మీకు ఫర్దర్గా చూపిస్తాను. అండ్ ఇది లీథియం అయాన్ బ్యాటరీస్. ఇవి కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి డెఫినెట్గా చెక్ చేయండి. సో ఫస్ట్ మనము లీథియం అయాన్ బ్యాటరీ ఉంటే సరిపోదు మనకి పవర్ బ్యాంక్ చేయడానికి. దాంట్లో వోల్టేజ్ ఉందా లేదా అన్నది కూడా మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మల్టీమీటర్ తోటి ఈ లీథియం అయాన్ బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉన్నదో చూస్తున్నాను. సో మనకి మల్టీమీటర్లో చూస్తున్నా 3.6 volts అంటూ వస్తుంది. సో బ్యాటరీ అన్నది 100% వర్కింగ్ కండిషన్లో ఉంది. సో నెక్స్ట్ మనము ఒక పవర్ బ్యాంక్ సర్క్యూట్ బోర్డ్ చూసుకోవాలి. ఇది మినీ పవర్ బ్యాంక్ సర్క్యూట్ బోర్డ్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బోర్డ్స్ అని. అవి పైన ఐ కార్డ్స్ ఇంకా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. సో మనము ఇక్కడ మినీ పవర్ బ్యాంక్ సర్క్యూట్ బోర్డ్ యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ డైమెన్షన్ ఎలా తీసుకున్నాండి, ఒక పీవీసీ పైప్ని ఆ సర్క్యూట్ బోర్డ్ అండ్ ఈ బ్యాటరీ రెండు పట్టేటట్టు నేను కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నాను. ఇంకా కొంచెం చిన్నగా కూడా తీసుకోవచ్చు, మీరు మీకు తగ్గిన డైమెన్షన్లో తీసుకోండి. సో ఒక 2 wires తీసుకున్నాను, రెడ్ అండ్ బ్లాక్ వైర్, పాజిటివ్ అండ్ నెగిటివ్ని ఇండికేట్ చేయడానికి. సో ఫస్ట్ నేను లీథియం అయాన్ బ్యాటరీస్ని సోల్డర్ చేసుకుంటాను, లైక్ పాజిటివ్కి నెగిటివ్కి రెడ్ వైర్ అండ్ బ్లాక్ వైర్. గైస్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లైక్ హౌ టు సోల్డర్ లీథియం అయాన్ బ్యాటరీస్ అన్నది. అది కూడా పైన ఐ కార్డ్స్ ఇంకా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో ఇక్కడ నేను నెగిటివ్ కూడా కనెక్ట్ చేసేసాను. సో గైస్ ఇంకా నా ఛానల్లో చాలా పవర్ బ్యాంక్ మాడ్యూల్స్ వీడియోస్ ఉన్నాయి, అంటే చాలా రకాల పవర్ బ్యాంక్స్ మనం తయారు చేసాము. అవి కూడా మీరు ఒకసారి డెఫినెట్గా చెక్ చేయండి ఛానల్లో. సో ఇప్పుడు నేను సోల్డర్ చేసిన తర్వాత వోల్టేజ్ కూడా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది ఎటువంటి ఫేక్ వీడియో కాదు. సో మనకి 3.68 volts అనేది వస్తుంది. సో మీరు కూడా ఈ వీడియోని డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ని. సో మనకి ఇక్కడ B+B- అని కనిపిస్తున్నాయి కదా, అంటే B+ అన్నదానికి బ్యాటరీ పాజిటివ్, B- అన్నదానికి బ్యాటరీ నెగిటివ్ కనెక్ట్ చేయాలి. గైస్ మీరు ఎలా కూడా మీరు రివర్స్లో కనెక్షన్స్ అంటూ చేయకండి. రివర్స్లో కనెక్షన్స్ చేశారంటే సర్క్యూట్ బోర్డ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ అంటూ ఉంటాయి. సో నేను ప్లస్కి రెడ్ వైర్, మైనస్కి బ్లాక్ వైర్ అనేది పెట్టేసి నీట్గా సోల్డరింగ్ అంటూ చేసేసుకుంటాను. సో ఇప్పుడు నేను కనెక్షన్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు నేను సోల్డరింగ్ అనేది తీసుకుని సోల్డర్ చేసేస్తాను. అండ్ గైస్ నా ఛానల్లో ఇంకా చాలా ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వేరే వీడియోస్ కూడా డెఫినెట్గా చెక్ చేయండి. సో మీకు చాలా నాలెడ్జ్ అంటూ వస్తుంది. సో అయితే ఇప్పుడు నేను సోల్డరింగ్ అంటూ మొత్తం పర్ఫెక్ట్గా చేసేసుకున్నాను. సో గైస్ మనమైతే మొత్తం కంప్లీట్ చేసేసాము సర్క్యూట్ అనేది. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానో మొత్తం నీట్గా టేప్ అన్నది అతికించేస్తాను. సో నాకు ఫ్యూచర్లో ఎక్కడ వైర్ అంటూ ఊడకుండా ఉంటుంది. అండ్ గైస్ మీరు కూడా టేపింగ్ అంటూ చేయండి, ఎందుకైనా మంచిది. సో దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో కూడా మనకి ఎటు రకంగానూ బ్రేక్ అవ్వదు, వైర్స్ అనేవి బ్రేక్ అవ్వవు. అండ్ మీరు సోల్డరింగ్ కూడా చాలా ప్రాపర్గా చేసుకున్నట్టయితే మనకి బెస్ట్ రిజల్ట్స్ అంటూ వస్తాయి. సో గైస్ నేను దీని ఆల్రెడీ టెస్టింగ్ కూడా చేశాను. నాకు అరౌండ్ 45 to 50% ఛార్జింగ్ అంటూ వచ్చింది. ఈ ఛార్జింగ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే బ్యాటరీ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది. సో నేను ఫస్ట్ దీని అంతా పైప్ లోపలికి పెట్టేసుకోవడానికి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే పవర్ బ్యాంక్ మాడ్యూల్ని తోస్తాను, తర్వాత మన బ్యాటరీని అంటూ లోపలికి పుష్ చేస్తాను. ఈ పుష్ చేసేటప్పుడు మనకి సర్క్యూట్ బోర్డ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, నేను చూపించిన విధంగా చేశానంటే. అండ్ ఎక్కడ కూడా వైర్ బ్రేక్ అవ్వకుండా మంచిగా నీట్గా సోల్డరింగ్ అంటూ చేసుకోండి. సో మాడ్యూల్ వచ్చేసింది ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా బయటకి. సో నెక్స్ట్ మనం దీన్ని ఏం చేయాలి అంటే ఇది ఊడకుండా ఉండడానికి మనం గ్లూతో అతికించేసుకుందాం. సో గైస్ ఇక్కడ నేను హాట్ గ్లూ తోటి మొత్తం అతికించేసుకుంటాను. మీ దగ్గర హాట్ గ్లూ లేకపోయినా పర్లేదు, నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ గైస్ ఫెవికాల్ అయితే యూజ్ చేయకండి. ఇక్కడ ఫెవికాల్ యూజ్ చేసినా ఆర్ ఫెవిక్విక్ యూజ్ చేసినా సరే బోర్డు కొంచెం పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు గ్లూగానే యూజ్ చేసుకోండి. సో నేను మొత్తం గ్లూతో అతికించేసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇది చిన్నగా కనిపిస్తుంది కదా, ఈ చిన్నగా ఉన్న దాంతో మనం బ్యాటరీని ఛార్జింగ్ చేస్తాము. సో నెక్స్ట్ మనం దీన్ని డైరెక్ట్గా టెస్టింగ్లోకి వెళ్ళిపోదాం. సో నా దగ్గర యాజ్ యూజువల్గా ఒక USB కేబుల్ ఉంది, మన మొబైల్స్కి వచ్చే USB కేబులే. సో నేను దీన్ని ఫస్ట్ మన పవర్ బ్యాంక్ని నేను కనెక్ట్ చేసుకుంటాను. కనెక్ట్ చేసుకున్నాక నేను మొబైల్కి కనెక్ట్ చేస్తే మీరు చూసారు గైస్ ఛార్జింగ్ అంటూ అవుతుంది. అండ్ ఇక్కడ ఇండికేషన్ కూడా అవుతుంది, లైక్ లైట్ వెలుగుతుంది. మీకు క్లియర్గా చూపించడానికి నేను లైటింగ్ అంటూ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను. మీరు చూసారు గైస్ ఇక్కడ మనకి లైట్ అనేది స్టేబుల్గా ఉంది, అంటే బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది అని. ఒకవేళ బ్యాటరీలో ఛార్జింగ్ లేదు అన్న అది ఇండికేట్ అంటే ఆన్ ఆఫ్లో అవుతూ ఉంటుంది. సో వన్స్ కేబుల్ తీసేసారంటే ఛార్జింగ్ అంటూ ఆగిపోయింది.
మీరు చూసారు గైస్, ఎక్కడ ఫేక్ అంటూ లేదు వీడియో అయితే. మీరు డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ని ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాటరీని ఛార్జింగ్ కూడా చేస్తాను. సో నార్మల్గా మన అడాప్టర్ ఉంటుంది కదా, అడాప్టర్కి నేను పెట్టేసి ఎక్స్టెన్షన్ బాక్స్కి నేను మొత్తం ఎక్స్టెన్షన్ బాక్స్ చూపించట్లేదు, ఎందుకంటే ఫ్రేమ్లోకి సరిపోవట్లేదు అనేసి నాకు. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఛార్జింగ్ చేస్తుంటే నాకు ఇక్కడ ఆన్ ఆఫ్ అవుతుంది లైట్. మీకు కొంచెం బ్రైట్నెస్ కూడా తగ్గించి చూపిస్తాను. సో దీని ప్రకారంగా సో మీరు చూస్తున్నారుగా, క్లియర్గా లైట్ ఆన్ ఆఫ్ అంటూ అవుతుంది. సో ఛార్జింగ్ అవుతుంది అని ఇండికేషన్. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అంటే, మన దగ్గర బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర, సో దానికి కూడా కనెక్ట్ చేశాను. సో బ్లూటూత్ కూడా ఛార్జింగ్ అంటూ అవుతుంది. సో గైస్ చూసారుగా ఎంత చిన్న సైజుగా చేతిలో పట్టుకునేటట్టు ఈజీగా ఉంది. సో మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్.